హలో గాయస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. సో ఈరోజు మనం హోండా యూనికార్న్ 160 2025 మోడల్కి అలాగే హోండా ఎస్పీ 125cc 2025 మోడల్కి మధ్య ఒక క్లియర్ కంపారిజన్ చేస్తున్నాను. మీరు కనుక ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ కొనాలని చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో, మీకు బాగా నచ్చుతుంది. ఈ రెండు వెహికల్స్ని రైడ్ చేసిన నా ఎక్స్పీరియన్స్తో పాటు నా ప్రెమిసెస్లో యూజ్ చేస్తున్నటువంటి కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ బిఫోర్ దట్, సో నేను చాకో చైతు అఫీషియల్ అనేటువంటి ఒక పర్సనల్ ఛానల్ని నేను మెయింటైన్ చేస్తున్నాను 2 years నుంచి. దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. నేను నా వైఫ్ చాలా మంచిగా అయితే ప్రాంక్స్ చేసాము. అలాగే నా లైఫ్ స్టైల్ చూపిస్తున్నాను. అలాగే నాలో ఉన్నటువంటి మరో టాలెంట్ని మీరు చూస్తారన్నమాట. సో చాలా కష్టపడుతున్నాను నా ఛానల్ గురించి, కానీ ముందుకు వెళ్ళట్లేదు. మీ సపోర్ట్ కావాలనిపించింది. నన్ను ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. నేను పెట్టే ప్రతి వీడియోని శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్లో చూస్తూ ఉంటారు. సో వాళ్ళైతే మాత్రం మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, మీరు సపోర్ట్ చేయండి, ఆ ఛానల్కి వెళ్ళండి. ఊరికే వద్దు, ఒక 4-5 వీడియోలు చూడండి, మీరు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు, నచ్చుతాయి. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అండ్ అక్కడ కూడా నన్ను కొంచెం నాకు సపోర్ట్గా నిలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో మీ టైం అనవసరంగా వేస్ట్ చేశాను. ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక లేట్ చేయకుండా కంపారిజన్లో మొదటగా హోండా యూనికార్న్ 160 2025 మోడల్ గురించి మాట్లాడుకుందాం. సో కొత్తగా దీంట్లో మనకి స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్లో మేజర్ చేంజెస్ అయితే వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇంకా డిజిటల్ కన్సోల్తో వస్తుంది మనకి. ఇది ఎస్పీ 160 యొక్క డిజిటల్ కన్సోల్ అన్నమాట. అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవి యూజ్ఫుల్ ఫీచర్స్. ఇక ఈ బైక్ సంబంధించి ఇంజన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుని తర్వాత ఎస్పీ 125 ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. మేజర్గా ఇంజన్ గురించే మనం మాట్లాడుకోవాలి ఈ రెండు వెహికల్స్ గురించి కంపేర్ చేసేటప్పుడు. ఇది 162.71cc సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అన్నమాట. మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తోటి లభిస్తుంది. మనకు మ్యాక్సిమం 13.27 bhp పవర్ 14.58 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంటుంది, బటరీ స్మూత్ ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఎస్పీ 125 కూడా బటరీ స్మూత్గానే ఉంటుంది. అండ్ ఇంజన్ మాత్రం 160cc ట్రస్టెడ్ ఇంజన్. అండ్ మీకు సొసైటీలో తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా వాల్యూడ్ ప్రోడక్ట్ అన్నమాట. మిమ్మల్ని ఎక్కడ కూడా మీరు పెట్టే ప్రైస్కి డిసప్పాయింట్ అయితే చేయదు. సో చాలా మంచి ఇంజన్. ఇక ఎస్పీ 125cc ఇంజన్ గురించి మాట్లాడుకోబోయే ముందు, సో ఇక్కడ మనకి డిజిటల్ కన్సోల్లో హెడ్ ల్యాంప్లో చేంజెస్ అయితే చూడొచ్చు. ఈసారి కొంచెం కొత్తగా యూనిక్గా అయితే ఉంది. డిఆర్ఎల్స్ కూడా యాడ్ చేశారన్నమాట. సో అలాగే మనకి ఇది స్టాండర్డ్. సో దీంట్లో మనకి 4.2 inches కలర్ TFT క్లస్టర్ కూడా ఉంది. డిజిటల్ కన్సోల్ వస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అక్కడ వస్తుంది, ఇక్కడ రాదు. ఇది స్టాండర్డ్ అన్నమాట. సో ఇది స్టాండర్డ్లో డ్రమ్ వేరియంట్. దీంట్లో డిస్క్ కూడా ఉంటుంది స్టాండర్డ్లో. ఇక ఇంజన్ అయితే సేమ్, దానికైనా దీనికైనా రెండు సేమ్ ఇంజన్సే. సో మనకి ఎస్పీ 125 యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 124.5cc ఇంజన్ సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజనే. మనకి 10.9 Nm టార్క్ 10.7 bhp పవర్ తోటి వస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తారు. ఇది కూడా వెల్ రిఫైన్డ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. సో 125cc నాకు తెలిసి బెస్ట్ ఇంజన్. సో కమ్యూట్ చేసే వాళ్ళకి, ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ కొనాలని చూస్తున్న వాళ్ళకి సో 125cc చాలా మంచి ఇంజన్గా అయితే ముందుకు వస్తుంది అనమాట. మరి ఇప్పుడు చెప్పండి బ్రో, ఈ రెండు వెహికల్కి సంబంధించి ఏ వెహికల్ తీసుకోవాలి ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి అని మీరు నన్ను అడిగితే ఎఫర్ట్ చేయగలను. నాకు మనీ ప్రాబ్లం లేదు. సో నాకు మంచి పర్ఫార్మెన్స్ కూడా కావాలి అని మీరు కనుక ఆ పాయింట్ మీ మైండ్స్లో కనుక ఉన్నట్లయితే సో ఖచ్చితంగా నేనైతే హోండా యూనికార్న్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. హై అండ్ వెహికల్ తీసుకోండి. 2 వెహికల్స్ లిస్ట్లో ఉండి పెట్టగలిగేటువంటి స్తోమత ఉన్నప్పుడు సో హై అండ్ వేరియంట్కే వెళ్ళండి. ఎందుకంటే 125cc ఇప్పుడు కాకపోతే 4 years తర్వాత అయినా సరే ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనిపిస్తుంది అనమాట. ఇదైతే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో ఒక 10 years పాటు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ చాలా మంచి ఇంజన్ కూడా కాబట్టి, సో మంచి పవర్ అండ్ టార్క్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు మంచి ఇంజన్ అయితే అవుతుంది. సో హోండా యూనికార్న్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎఫర్ట్ చేయగలిగితే. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,47,000 రూపాయలు అలా పడవచ్చు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో మరి 125cc ఎస్పీ 125 ఎవరి కోసం అని అంటే స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 1,15,000 రూపాయలు అలా కనుక ఉండి హోండా నుంచి ఒక మంచి ఇంజన్ విత్ మైలేజ్ అలాగే ఫ్యామిలీ కోసం కంఫర్టబుల్గా ఉండేటువంటి వెహికల్ చూసినట్లయితే సో ఏమాత్రం తగ్గకుండా 2025 మంచి స్పెసిఫికేషన్స్ తోటి అండ్ మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి మోర్ ఓవర్ హోండా యూనికార్న్ కంటే బెటర్ మైలేజ్ తోటి ఇది ఉంటుందన్నమాట.
తక్కువ ప్రైజ్లో రావాలి, పర్ఫార్మెన్స్ నాకు మ్యాటర్ కాదు, ప్రైజ్ స్ట్రిక్ట్లీ నా దగ్గర 1,15,000 అని అంటే అప్పుడు మీరు హోండా SP 125 అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు చాలా మంచి ఇంజిన్ అయితే ఇది అవుతుంది. కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్, ఫ్యామిలీకి సపోర్టెడ్ వెహికల్. సో ఖచ్చితంగా కూడా మీ బడ్జెట్ మీకు ప్రాబ్లం అయితే, బడ్జెట్ కనుక మీకు స్ట్రిక్ట్లీ కనుక 1,15,000 అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో హోండా యూనికార్న్ లాగే స్మూత్నెస్ ఎక్కడికి పోదు, ఆ స్మూత్నెస్, ఆ బటరీ స్మూత్నెస్ ఫీల్ అవుతారు. అండ్ మీకు SP 125 ఇంకాస్త బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి మైలేజ్ కూడా మోర్ ఓవర్ మీకు 45 to 60 బిలో కనుక నడుపుకుంటే ఆల్మోస్ట్ ఇది 65+ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇది ఒక్కొక్కసారి 70 కూడా రీచ్ అవుతుంది అనమాట. సో హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో రీసెంట్గా దీంట్లో బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. సో మనం చూసుకుంటే M షేప్ టైల్ ల్యాంప్ SP 160 ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా 100/80 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ సస్పెన్షన్ అనేది మీరు హోండా యూనికార్న్ తోటి కంపేర్ చేయొద్దు. ఎందుకంటే హోండా యూనికార్న్ 160లో పెట్టే ప్రైస్కి తగ్గట్టే మోనో సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సో సింగిల్ షాక్ సస్పెన్షన్ అన్నమాట. మోనోషాక్ సస్పెన్షన్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. సో పర్సనల్గా నాకు కూడా హోండా యూనికార్న్ యొక్క సస్పెన్షన్ అంటే చాలా ఇష్టం. వెల్ రిఫైన్డ్ ఉంటుంది, వెల్ కుషనింగ్ ఉంటుంది, వెల్ స్మూత్ ఉంటుంది. అండ్ సిట్టింగ్ పోస్చర్ కూడా మీకు టాప్ నాచ్ సిట్టింగ్ పోస్చర్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరైతే కంఫర్ట్ ఫీల్ అవుతారు, ఫ్యామిలీ కూడా కంఫర్ట్ ఫీల్ అవుతారు. సస్పెన్షన్ అయితే మాత్రం ఆ ప్రైస్ పెడుతున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే మనం చూడగలుగుతాం. సో ఇక్కడ మనకి ఆ తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి 125cc ఇంజన్ కాబట్టి సో మేబీ ఆ విషయం కోసమేనేమో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సస్పెన్షన్ అయితే మాత్రం ఇద్దరికి సపోర్టెడ్ సస్పెన్షన్గా ట్యూన్ చేశారు. ఒక లెక్కి వెళ్తున్నప్పుడు కొంచెం స్టిఫ్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇద్దరుగా వెళ్తున్నప్పుడు మాత్రం, ఫ్యామిలీని ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు మాత్రం ఆ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. సో మీరు ఎన్ని చెప్పినా సరే మోనోషాక్ ఈజ్ మోనోషాక్ అని మీరు అనొచ్చు. అఫ్కోర్స్ నేను అంటాను మోనోషాక్ ఈజ్ మోనోషాక్. ఎప్పటికీ మోనోషాక్ చాలా బాగుంటుంది. అండ్ ఆ స్టెబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. కార్నరింగ్ చేసేటప్పుడు, వంచి తిప్పుకునేటప్పుడు, యూటర్న్ తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ యొక్క టైర్ యొక్క స్టెబిలిటీ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ కంటే కూడా మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక ఫీచర్స్ వైజ్ అప్ టు ద మార్క్ అయితే ఉంటుంది. సో 2 సీట్లు బాగానే ఉంటాయి ఫ్యామిలీకి అయితే 2 వెహికల్స్ ఓకే. కానీ నేను చెప్పాను కదా, స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 1,15,000 1,12,000 అయితే మీరు SP 125 అయితే హ్యాపీగా చూస్ చేసుకోండి. పెట్టగలను అనుకుంటే మాత్రం నేనైతే హోండా యూనికార్న్ని తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి కాస్త స్పోర్టియర్ ఫీల్ అయితే దొరుకుతుంది. సో చూడటానికి కాస్త ఎక్స్టెండెడ్ కౌల్స్, అలాగే మనకి కొంచెం టెయిల్ డోమ్ కూడా కొంచెం హైట్లో ఉన్నట్టు ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లిటిల్ స్పోర్టియర్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి పక్కా క్లాసిక్ వెహికల్. సో నేను లుక్స్ వైజ్ నేనైతే కంపేర్ చేయట్లేదు, కానీ పర్ఫార్మెన్స్, ప్రైజ్ అండ్ కంఫర్ట్, మోర్ ఓవర్ సస్పెన్షన్ కంఫర్ట్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. సో ప్రైస్ పెట్టగలిగితే మాత్రం కొత్తగా యూనికార్న్ 160 కూడా ఫీచర్స్ మారాయి కాబట్టి డిజిటల్ కన్సోల్ వచ్చేసింది, LED సెటప్ వచ్చేసింది, Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చేసింది కాబట్టి దీనికి తోడు మీకు మంచి రిలాక్స్డ్ సీట్, ఫ్యామిలీ కంఫర్ట్, మోనోషాక్ సస్పెన్షన్ అండ్ పవర్ఫుల్ ఇంజన్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే హోండా యూనికార్న్. ప్రైస్ ప్రాబ్లం లేదనుకున్నట్లయితే ఇక వీటికి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి పూర్తి ఆపోజిట్ ప్రైస్ మ్యాటర్స్ అనుకున్నట్లయితే మీకైతే మాత్రం హోండా SP 125 మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో చాలా వరకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇక పైన మనకు ఉండేటువంటి ఫీచర్స్ లైక్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కావచ్చు, శారీ గార్డ్ కావచ్చు, అండ్ మనకి చైన్ సీల్ చేసి ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సేమ్ యాస్టీస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ మనకి ఫైబర్ ఇస్తే ఇక్కడ మెటల్ పార్ట్ ఇచ్చారనమాట శారీ గార్డ్. అండ్ మనకి ఇది కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్, సో చైన్ సీల్ చేసి ఉంటుందన్నమాట. సో అలాగే ఇక అక్కడ హీల్ అండ్ టో షిఫ్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హీల్ అండ్ టో షిఫ్టర్ కంటే కూడా సో కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్కి అలాగే ఫ్యామిలీ కోసం కొనేటప్పుడు హీల్ అండ్ టో షిఫ్టర్ ఉంటుంది చాలా బెటరు. ఓన్లీ టో షిఫ్టర్ ఉంది అక్కడ, ఇక్కడ హీల్ అండ్ టో షిఫ్టర్ కూడా ఉంది. ఇదివరకు ఉండేది అక్కడ అయితే తీసేశారు. సైడ్ స్టాండ్ ఆడో కట్ ఆఫ్ ఫీచర్ తోటి 2 వెహికల్స్ మనకు ఆఫర్ చేస్తున్నారు. 2 చాలా బాగున్నాయి. సో అక్కడ మనకి యూనికార్న్లో లేని ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి ACG స్విచ్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ స్టాప్ టెక్నాలజీ అన్నమాట. మీరు న్యూట్రల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆన్ చేసుకుంటే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా క్లచ్ పట్టుకున్న వెంటనే ఇంజన్ ఆన్ అవుతుంది. దీనివల్ల ఏదైతే ఆ మైలేజ్ అనేది ఇంకాస్త
ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ మనకు మైలేజ్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ మిస్ అయింది. 2025లో ఇచ్చినట్టుగైతే చాలా బాగుండేదని నేనేదో అనుకున్నాను, అది ఒకటి మిస్ అయింది. సో అవన్నీ చిన్న చిన్న విషయాలే. మెయిన్ పార్ట్స్ గురించి, మేజర్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడాను. దీన్ని బట్టి ఫైనల్గా మీరైతే ఒక కొలిక్కి వస్తారనుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసరికి SP 125 మనకి 1,25,000 రూపాయల దాకా TFT కన్సోల్ కలర్ క్లస్టర్తో వచ్చినటువంటి బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్ అయితే ఉంది. దాంట్లో ఓన్లీ డిస్కే ఉంటుంది. ఇది స్టాండర్డ్ అన్నమాట. దీంట్లో డ్రమ్ము డిస్కు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. డ్రమ్ వచ్చేసరికి 1,13,000, డిస్క్ వచ్చేసరికి 1,17,000 అలా ఉండొచ్చు. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. నేను చెప్పిన ప్రైస్కి 1000 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. మీ ఇయర్ని బట్టి, మీరు కొనే సమయాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. హోండా యూనికాన్ 160 2025 మోడల్ గురించి, SP 125 2025 మోడల్ గురించి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టుగా అయితే వెళ్ళేటప్పుడు లైక్ చేయండి. మీ శ్రీకాంత్ బ్రోకి మీరు ఇచ్చే ఒకే ఒక సపోర్ట్ ఏదైనా ఉందంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడమే. మా కష్టం కోసం మేము కష్టపడి మిమ్మల్ని అడుగుతున్నాం. సో ఊరికి అడగట్లేదు. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.